అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు రాసిన చాలా ప్రసిద్ధమైన కథ కొత్తబాట. అసలిది కేవలం ఒక కథ అని చెప్పలేం. ఒక యుగం ఎలా మారింది అని చెప్పడానికి అద్దం పట్టినట్టుంటుంది. అంత గొప్ప ప్రయాణమిది. చూసారా, ఈ మాటలతోనే కథ మొదలవుతుంది. కథానాయిక తన తమ్ముడితో కలిసి ఎడ్లబండిలో పుట్టింటికి వెళ్తోంది. ఆమె కళ్లలో ఎంత ఆనందం, మనస్సులో ఎంత ఉత్సాహం! చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఆ కొత్త మార్పుకు స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. పదండి, మనము ఆ ప్రయాణంలోకి వెళదాం. సరే, ఈ కథ లోతుల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ ప్రయాణం ఊరికే మట్టి రోడ్డు మీద సాగేది కాదు. ఒక సమాజం యొక్క ఆలోచనల్లో, వాళ్ల ఆశయాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పుల గుండా సాగే ప్రయాణం అన్నమాట ఇది. ఇంతటి శక్తివంతమైన కథను మనకు అందించింది ఎవరో కాదు, డాక్టర్ పాకాల యశోదారెడ్డిగారు. తెలంగాణ యాసకు, అక్కడి జీవన విధానానికి తన రచనల ద్వారా ఒక పెద్ద పీట వేసి తెలుగు సాహిత్యంలో ఒక చెరగని ముద్ర వేసిన గొప్ప రచయిత్రి. ఒక విషయం గమనిస్తే, ఆమె కేవలం రచయిత్రి మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతికి, అక్కడి ప్రజల గొంతుకకు ఒక మార్గదర్శిలాంటివారు. అంతేనా, అధికార భాషా సంఘానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళగా ఆమె ఎందరికో స్ఫూర్తి ప్రదాత. సరే, అసలు కొత్తబాట అంటే ఏంటే? పేరు వినగానే ఏదో రాళ్ళు, మట్టితో వేసిన కొత్త రోడ్డు అనుకుంటాం కదా. కానీ కాదు. ఇక్కడ కొత్తబాట అంటే ప్రజల కొత్త జీవితాలు, వాళ్ల ఆశలు, వాళ్ల స్వేచ్ఛ, వీటన్నింటికీ అదొక సింబల్ అన్నమాట. అంటే ఒక పాత వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థలోకి సమాజం నడిచివెడుతున్నప్పుడు వినిపించే అడుగుల చప్పుడు, అదే కొత్తబాట. ఈ కథలో ప్రకృతి కేవలం బ్యాక్గ్రౌండ్ కాదు, అదొక ముఖ్యమైన పాత్ర. రచయిత్రి పర్యావరణాన్ని వాడుకుంటూ ఆ కొత్త ఆరంభాన్ని మన కళ్లకు ఎలా కట్టారో చూద్దాం. ఇది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! ఒకప్పుడు ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లతో కళకళలాడుతోంది. ఎలా? ఎందుకంటే ఊరంతా కలిసికట్టుగా దానికి ఆనకట్ట కట్టారు. ఆ చెరువులో నిల్వ ఉన్నది నీళ్లు మాత్రమే కాదు, ఆ సమాజం యొక్క ఐక్యత, వాళ్ల సమిష్టి బలం కూడా. ఈ వర్ణనలు చదువుతుంటే ఆ గాలిలో పూల సువాసనలే కాదు, ఆ ప్రాంత ప్రజల మనస్సుల్లోని ఆశ, వాళ్ల స్వేచ్ఛ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రకృతిలో వచ్చిన ఈ మార్పు నిజానికి వాళ్ల జీవితాల్లో వస్తున్న వెలుగుకు ప్రతిబింబమన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన ఈ మార్పుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే గతం ఎలా ఉండేదో కూడా మనం తెలుసుకోవాలి. ఆ ప్రయాణం పాతకాలపు చీకటి నీడల గుండా కూడా సాగుతుంది. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. గతం, వర్తమానం ముఖాముఖిగా నిలబడతాయి. ఒకప్పుడు ఊరినే శాసించిన ఆ అధికార కేంద్రం, ఆ దొరగడి ఇప్పుడు ఎలా ఉందో కథానాయిక చూస్తుంది. అబ్బా, ఒకప్పుడు దాన్ని చూసి భయంతో తలదించుకునే పరిస్థితి. అలాంటి గడి ఇప్పుడు వెలుగుల్లేక, కళతప్పి, నిశ్శబ్దంగా ఉంది. దీని అర్థమేంటి? అధికారం శాశ్వతం కాదు, ప్రజల శక్తి ముందు ఏదైనా తలవంచాల్సిందేనని ఈ దృశ్యం మనకు గుర్తుచేస్తుంది. మరి ఇంత పెద్ద మార్పుకు అసలు కారణమేంటి? ఎలా సాధ్యమైంది? కథ యొక్క ఆత్మను మనమిప్పుడు అన్వేషిద్దాం. దొరల రాజ్యం పోయి ప్రజారాజ్యం ఎలా వచ్చింది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, గతం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది. ఈ మార్పుని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడంతా దొరల రాజ్యం అంటే భూస్వాముల పాలన, దోపిడీ, భయం అదే ఉండేది. కాని ఇప్పుడు ప్రజారాజ్యం అంటే ప్రజల చేతుల్లోనే పాలన, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయం కావాలంటే పంచాయతీ ఉంది, బలవంతంగా చాకిరీ చేయించుకునే వెట్టి పోయింది, ఇప్పుడు చేసే పనికి గౌరవం దప్పుతోంది. ఎంత పెద్ద మార్పు కదా! ఇవి కేవలం మార్పులు కావు, ఒక కొత్త సమాజానికి ఇవి పునాదిరాళ్లు. అసలైన కొత్తబాట అంటే ఇదే. విద్య, న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం, ఇలాంటి బలమైన స్తంభాలమీద ఈ కొత్త మార్గాన్ని నిర్మించుకున్నారు. సరే, ప్రయాణం దాదాపు ముగింపుకొచ్చింది. మరి ఈ కథ మనకిచ్చే చివరి అత్యంత శక్తివంతమైన సందేశమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రయాణం ముగిసేసరికి కథానాయిక మనసులో ఈ ప్రశ్న మెదులుతుంది. నిజమైన మార్పు అంటే సిమెంట్ రోడ్లు వేయడం కాదు, మనుషుల మనస్తత్వాలలో, వాళ్ల ఐక్యతలో వచ్చే మార్పు అని ఆమె గ్రహిస్తుంది. కథలో ఈ అద్భుతమైన వాక్యం మొదటి సత్యాన్ని చెబుతుంది.
మన అసలైన విలువ మనం ఎలా నడుచుకుంటున్నాం అనేదాన్లో ఉంటుంది. సమాజం మెచ్చే పనులు చేయడమే అసలైన కొలమానం. ఇక ఇది తుది తీర్పు. ఒక మార్గం అంటే పురోగతి అనేది ఎవరో ఒక్కరి వల్ల రాదు. అందరూ కలిసి ముందుకు అడుగులు వేస్తేనే అది ఏర్పడుతుంది. అదే నిజమైన బాట. కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటే: పురోగతి అనేది ఒక సమిష్టి ప్రయాణం. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, అందరూ కలిసి సాధించుకునేది. అది సమాజం, ఐక్యత, ఇంకా పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ కథలోని సందేశం ఎప్పటికీ నిలుచుంటుంది. ఈరోజు మన చుట్టూ, మన సమాజంలో ఎలాంటి కొత్త మార్పులొస్తున్నాయి, ఎలాంటి కొత్త దారులు వేయబడుతున్నాయి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ కథ మనందరికీ స్ఫూర్తినిస్తూ, మన సమాజంలో కూడా అవసరమైన కొత్త బాటలు వేయడానికి కలిసికట్టుగా కృషి చెయ్యాలని గుర్తుచేస్తుంది.